యుద్ధం 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 ఏందో ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. దీనికి వాళ్ళ దేశాలే కాకుండా సినీ పరిశ్రమ కూడా సఫర్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. పాన్ ఇండియా సినిమాలు అంతగా ఎఫెక్ట్ పడదు, కానీ పాన్ వరల్డ్ సినిమాలకు మాత్రం ఈ యుద్ధం చాలానే ఎఫెక్ట్ చూపిస్తుంది. వాటిల్లో మొదటిది వారణాసి అయితే, రెండో సినిమా అల్లు అర్జున్ అట్లీ మూవీ. అసలు ఈ యుద్ధానికి మన సినిమాలకు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? ఉంది, చాలా సంబంధం ఉంది. అదేంటో చూసే ముందు మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. యుద్ధం వల్ల వారణాసి సినిమా పైన ఎఫెక్ట్. విదేశాల్లో షూటింగ్లకు నో పర్మిషన్. కాస్ట్ ఆఫ్ మేకింగ్ అమాంతంగా పెరిగే ఛాన్స్. బయటి దేశంలో షూటింగ్ అంటే వణుకుతోన్న స్టార్స్. ప్రియాంక డేరింగ్ ను పొగుడుతోన్న జక్కన్న మహేష్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల చాలా దేశాలు ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నాయి. వచ్చే ముందు రోజుల్లో ముడి చమురు రేట్లు బాగా పెరిగే అవకాశాలున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఇకపోతే ఈ యుద్ధం వల్ల వేరే దేశ సినిమా షూటింగులకు పర్మిషన్ ఇవ్వడానికి కొన్ని ముఖ్య పెద్ద దేశాలు వారి భద్రతా దృష్ట్యా పర్మిషన్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అలా యుద్ధం వల్ల విదేశాల్లో షూటింగ్ అంటే మన స్టార్స్ కూడా భయపడుతున్నట్టు సమాచారం. మొన్నటికి మొన్న ఈ యుద్ధం నుంచి ఎన్టీఆర్ డ్రాగన్ టీమ్ త్రుటిలో తప్పించుకుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ ముందు చూపు వల్ల యుద్ధం వల్ల ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో కొన్ని వారాల ముందుగానే షెడ్యూల్ను ముగించుకొని రావడం జరిగింది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం యూనిట్ సభ్యులు అరబ్ కంట్రీస్ ఎంపిక చేసుకోవడం జరిగింది. దాదాపుగా మార్చి నెల చివరి వరకు అక్కడ షూటింగ్ జరపాలని భావించారు. కానీ కొన్ని వారాల ముందుగానే షూటింగ్ షెడ్యూల్ను ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చేశారు. యుద్ధ వాతావరణాన్ని ముందస్తుగా ఊహించిన డ్రాగన్ యూనిట్ సభ్యులు అక్కడ నుంచి వచ్చారని తెలుస్తోంది. ఇప్పుడు బాంబులు పడ్డ సమీపంలోనే ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అక్కడ కొన్ని సీన్స్ సైతం షూట్ చేయడం జరిగిందట. ఇప్పటి వరకు అక్కడే ఉండి ఉంటే ఖచ్చితంగా పెను ప్రమాదం జరిగి ఉండేది అంటూ యూనిట్ సభ్యులు కొందరు ఆఫ్ ద రికార్డ్ చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ ముందు చూపు వల్ల యుద్ధం వల్ల ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో కొన్ని వారాల ముందుగానే షెడ్యూల్ను ముగించుకొని రావడం జరిగింది. ఈ విషయం పైన చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అక్కడ షెడ్యూల్ గత నెలలో జరిగిన మాట వాస్తవమని యూనిట్ సభ్యులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి సమాచారం అందుతోంది. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తాజాగా ఆమె బాలీవుడ్ మూవీ ది బ్లఫ్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ని అందుకుంటుంది. తాజాగా ఈ మూవీ పైన మహేష్ రాజమౌళి రివ్యూ ఇచ్చారు. యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఉన్న మూవీ ది బ్లఫ్ అని ప్రియాంక చోప్రా అదరగొట్టిందని, అన్ని సన్నివేశాల్లోనూ అద్భుతమైన నటన ప్రదర్శించింది. ఈ మూవీలో భాగమైన వారందరికీ నా అభినందనలు అంటూ ట్వీట్ చేశారు మహేష్ ట్వీట్కు ప్రియాంక చోప్రా రిప్లై ఇచ్చారు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్, త్వరలో అంటార్కిటికాలో కలుద్దామంటూ ట్వీట్ చేశారు. దీంతో మహేష్, ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న వారణాసి షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ అంటార్కిటికాలోనే జరగనుందని కన్ఫర్మ్ అయిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత బిగ్ మూవీ పైన బిగ్ అప్డేట్ వచ్చిందంటూ ఖుషి అవుతున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటార్కిటికాకు వెళ్ళడం రిస్క్ అని నిపుణులు చెప్తున్నారు. అన్ని దేశాలు ఇమ్మిగ్రేషన్ని కూడా కఠినతరం చేస్తున్నాయి. ఎందుకంటే వేరే దేశ గూఢాచారులు వాళ్ళ దేశంలోకి చొరబడకుండా ఉండేందుకు. అలాగే యుద్ధం నేపథ్యంలో హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి భారత్ సహా ఇతర దేశాలకు జరుగుతున్న సరుకు రవాణా, ముఖ్యంగా ముడి చమురు సరఫరా ఆగిపోయినట్టయింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చమురు సరఫరాలో 20% ఈ మార్గం గుండానే నడుస్తోంది. భారత్కు దాదాపుగా 50% క్రూడ్, 54% గ్యాస్ కూడా హార్మోజ్ ద్వారానే వస్తోంది. కానీ ఈ జలసంధి అధిక భాగం ఇరాన్ ఆధీనంలోనే ఉండడంతో దాన్ని ఇప్పుడు ఆ దేశం మూసేసింది. ఇది భారత్ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అయితే అమెరికా ట్రేడ్ డీల్ ఒత్తిళ్లతో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించుకున్న భారత్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ రష్యా క్రూడ్ను
కొనుక్కునేందుకు వెళ్ళొచ్చన్న అంచనాలున్నాయి. దీనివల్ల ట్రావెలింగ్ ఛార్జెస్ విపరీతంగా పెరగడం, సినిమా బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నిర్మాతలకు భారమయ్యే అవకాశం ఉండడంతో సినిమా యూనిట్కి ఏం చేయాలో పాలుపోని సిచ్యువేషన్. ముఖ్యంగా వారణాసి మరియు అల్లు అర్జున్ అట్లీ సినిమాలే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండగా వారణాసికి మాత్రం ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు నిపుణులు. మరి జక్కన్న ఏం ప్లాన్ చేస్తాడో చూడాలి. షూటింగ్ కంటిన్యూ చేస్తాడా, లేక ఇక్కడే ఇండియాలో సెట్ వేసుకొని షూటింగ్ చేస్తాడా, లేక కొంతకాలం యుద్ధం ఆగే వరకు షూటింగ్ని పోస్ట్ పోన్ చేస్తాడా అనేది చూడాలి. వారణాసి గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ జోనర్స్ కలయికలో సరికొత్త కథాంశంతో రూపుదిద్దుకుంటోంది. ఓ సాహసికుడి ప్రపంచ యాత్రని పురాణాలతో ముడిపెడుతూ త్రేతాయుగం నుంచి కలియుగం వరకు, ఆఫ్రికా నుంచి అంటార్కిటికా ఖండాల వరకు విస్తరించిన కథను చెప్పబోతున్నారని టైటిల్ గ్లిమ్స్ని బట్టి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం అంటార్కిటికాకి వెళ్లనుందని తెలుస్తోంది. వారణాసి షూటింగ్ కోసం ఇటీవలే మహేష్ బాబు అండ్ టీం జార్జియా దేశానికి వెళ్లారు. తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియా మధ్య ఉన్న పర్వత ప్రాంతాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం. ఇదే క్రమంలో అంటార్కిటికాలో తర్వాతి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని ప్రియాంక చోప్రా ట్వీట్ని బట్టి తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత మహేష్ మూవీ నుంచి అప్డేట్ వచ్చిందని అభిమానులు ఖుషి అవుతున్నారు. వారణాసి సినిమా ఇప్పటికే 14 నెలల షూటింగ్ జరుపుకుందని, ఇంకా 6 నెలల షూట్ బ్యాలెన్స్ ఉందని ఇటీవలే ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లేటెస్ట్గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ది బ్లఫ్ మూవీ మంచి రెస్పాన్స్ని అందుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో ఓటీటీలో విడుదలైన ఆ సినిమా ప్రేక్షకులను అలరిస్తుండగా ప్రియాంక యాక్టింగ్ పైన సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రెస్పాండ్ అయ్యారు. సినిమాలో ప్రియాంక ఎమోషన్స్, యాక్షన్ ఈక్వల్గా చూపిస్తూ ఆకట్టుకుందని రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వెంటనే ఎక్స్ప్రెషన్స్ మార్చగలిగిన సీన్స్లో ఆమె యాక్టింగ్ ఎంతో న్యాచురల్గా ఉందని అన్నారు. అలాంటి పాత్రలను నమ్మకంగా చేసే హీరోయిన్స్లో ప్రియాంక ముందుంటారని ప్రశంసలు కురిపించారు. ది బ్లఫ్ మూవీ ఆమె టాలెంట్కు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ కొనియాడారు. ముఖ్యంగా బ్లఫ్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్లు చాలా బాగున్నాయని, సినిమాను పూర్తిగా ఆస్వాదించానని కూడా వెల్లడించారు. అయితే ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ప్రియాంక యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. జక్కన్న డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న అడ్వెంచరస్ డ్రామా వారణాసిలో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో మందాకిని అనే పవర్ఫుల్ రోల్లో కనిపించనుండగా కొన్ని రోజుల క్రితమే ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఆ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన నిర్మాత కేఎల్ నారాయణ గ్రాండ్గా నిర్మిస్తున్నారు. కథను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించారు. వారణాసి మూవీని ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీన్స్, ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమాతో ఐమాక్స్ అనుభూతిని ఇచ్చేలాగా రూపొందిస్తున్నారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో సినిమాను 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమా పైన ఆడియన్స్తో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ది బ్లఫ్ మూవీతో అందరినీ ఆకట్టుకున్న, తన యాక్టింగ్ టాలెంట్ను ప్రూవ్ చేసుకున్న ప్రియాంకకు రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడి ప్రశంసలు రావడం విశేషం. మరి ఆమె వారణాసిలో తన యాక్టింగ్తో ఎంతలా మెప్పిస్తారో తెలియాలంటే ఇంకా కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.